ప్రస్తుతం మనకి ఏ కేసు మన దృష్టికి వచ్చిందో, దేనికి నోటీసులు ఇచ్చామో, ఎక్కడ సమాధానం చెప్పారో దాని మీదనే రిపోర్ట్ ఇస్తాం. తక్కిన విషయాలన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చూసుకుంటారు. ఎవరు వాటన్నిటి గురించి సమగ్రమైన రిపోర్ట్ పంపించాను. అన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏమి రిపోర్ట్స్ ఇస్తుందో చెప్తాను. నేను అదే రిపోర్టుని నేను నేను నోటీసులు ఇచ్చినవి అవి ముఖ్యం. తక్కిన ఎవరు ఉన్నాయో లేవు అనేది మీరు ఏదైనా రాసుకుంటే అది మీ ఇష్టం. ఉందా చెప్పి మీరు నేను ఏం చేస్తున్నాను నా లెటర్లో అనేది మీకు చెప్తే నాకు నోటీసులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నీకు నేను ఇప్పుడు మీటింగ్ పెట్టి ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక్కొక్కళ్ళు వచ్చి నన్ను ఏం రాశారు, ఏం పెట్టారు, ఏంటని అడిగే బదులు గాంధీ భవన్లో నేను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇచ్చానంటే సరిపోద్ది. అంతేగాని నేను ఇచ్చిన దాంట్లో మెయిన్గా పబ్లిక్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాల్ని మీడియా ద్వారా కానీ ఇంకో రకంగా వెల్లడించకూడదు. మరి నేను వెల్లడిస్తే నేనే ఇండిసిప్లిన్ లాగా అయిపోతుంది. అందుకని దయచేసి నన్ను ఆ స్థితికి పోయేటట్టు నెట్టొద్దని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఎవరు ఎవరు కలిశారు? ఎవరు కలిశారు? నన్న 3 గంటల నుంచి 6 గంటల దాకా మీటింగ్ జరిగింది. దాంట్లో వైస్ చైర్మన్ గారు ఉన్నారు. ఆ పేపర్లు ఇచ్చిపోయారు. దాన్ని నేను తప్పు పట్టడం లేదు, నన్ను కలవలేదు అంటం లేదు. అది వారి ఇష్టం. అంతేగాని మీరు నన్ను కలిశారంటే నన్ను ఎవరూ కలవలేదు. మళ్ళీ అదే అంతా కాంగ్రెస్ పార్టీయే, కానీ ప్రెసిడెంట్ వేరు, మళ్ళీ మామూలు కాంగ్రెస్ వేరు. ప్రెసిడెంట్ కలవకుండా నేను అక్కడ కలిసాను. ఆయన కూడా కాంగ్రెస్ అంటే సరే. ఏం రాములు నీకు తెలియదా? ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కాదు, అన్ని పార్టీలు చూస్తున్నాం. అన్నిటినీ పరిగణలోకి తీసుకున్నాం. ఏంటది? నాది ఎప్పుడైందంటే చెప్తాను, కానీ హైకమాండ్ ఎప్పుడైందో చెప్తే ఇక్కడ ఉంటారా? నేను వాళ్ళు కదా నిర్ణయం తీసుకోవాల్సింది. ఇది పార్టీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి సీఎం గారికి ఇవ్వలేదు. అంటే నిర్ణయం నేను ఎంపీల ఫోరం కన్వీనర్ ఢిల్లీ నుంచి ఆయన యూకే పోయేటప్పుడు రాత్రి 1 గంటకు కలిసి సెండ్ ఆఫ్ చేశాను. మళ్ళీ వచ్చేటప్పుడు వెల్కమ్ చేశాను. అది నా బాధ్యత అని అనుకుంటున్నాను. ఆ ఎయిర్పోర్ట్లో చేసి వారిని ఇంటి దగ్గర దించి నేను వెంటనే నిన్నంతా నాగర్ కర్నూలు, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట ఈ కాన్స్టిట్యున్సీలన్నీ తిరిగి వచ్చాను. రాత్రి 1 గంట 2 అదే అందుకే కదా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఊహాజనిత విషయాల్ని రాసుకోవద్దని. నేను నా విషయం చెప్తున్నాను. నేను కలిసింది, నేను వెల్కమ్. అప్పుడు ఏం లేదు కదా పోయేటప్పుడు. అప్పుడు పోయేటప్పుడు సెండ్ ఆఫ్, వచ్చినప్పుడు ఇది. మామూలుగా ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ఎంత లేట్ అయినా, ఎంత ప్రొద్దునే అయినా నేను పోయి ఇచ్చేస్తాను. ఎందుకంటే బీయింగ్ ఏ కన్వీనర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీస్, అది కాంగ్రెస్ పార్టీ కల్చర్లో ఒక భాగం. మీ అందరికి తెలిసినట్టే నాకు కూడా తెలిసింది, చేసినట్టుగా భావిస్తున్నాం. ఆ టీవీలో వచ్చినవన్నీ ఇక్కడ పెట్టుకొని చూసాం కదా మొన్న.
అన్ని ఫిర్యాదు చేశారు, ఇక్కడ చూసాం కూడా మేము. మా టీవీలో వారు ఏం మాట్లాడారనేది మొదటి టీము ఎమ్మెల్యేలు, సెకండ్ టీం ఎమ్మెల్యేలు మాట్లాడిన దానికి కారణం ఏంటంటే ఏదో వ్యతిరేకంగా మాట్లాడారని మాకు ఒక రిప్రజెంటేషను ఆనరబుల్ మినిస్టర్ మొన్న సురేష్ గారు ఇచ్చారు కాబట్టి అది కూడా పరిశీలన చేశారు. అయితే దాంట్లో వేరే ఏం చెప్పారంటే వారు మాట్లాడిన దాని వెనక ఎవరున్నారో గుర్తించాలని అంటే దానికోసం వివరాలన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మీ పని ఎట్లుందంటే మా ఊళ్ళో చాలా మంది దొంగలు ఉన్నారు, నాకే ఎందుకు జైలుకు పంపిస్తున్నారని ఓ దొంగ అడిగాడట. అంటే నా దగ్గరకు వచ్చిన కేసు మీదనే కదా జడ్జిమెంట్ ఎవడైనా జడ్జి ఇచ్చేది. నీకు తెలిసిన చాలా దొంగతనాలు జరిగి ఉండొచ్చు, చిన్న దొంగతనం చేసిన కూడా పోలీస్ స్టేషన్ పోయి పట్టుకొని పోతారు. ఇప్పుడు వీళ్ళ మీద కంప్లైంట్స్ వచ్చినాయి పెద్ద ఎత్తున. ఇప్పుడు నేను చెప్పేది అందరూ ఒకే రకంగా చూసినని చెప్పాను కదా. అస్సలు మీరు ఆ రకంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు మాట్లాడండి. నేనే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని. ఎస్సీ అంటే ఈ క్యాస్ట్ సిస్టంలో వాళ్ళు ఇచ్చిన మెట్లలో చిన్న మెట్టు, మొదటి మెట్టు మాది. అయితే నేనెందుకు చూస్తాను అట్లా? మరి ఇప్పుడు మనం ఇద్దరున్న దాంట్లో ఇద్దరి గురించి చెప్పానా మీకు? దాంట్లో ఇద్దరు బీసీలే ఉన్నారా? మీరు మీ పేరేంటమ్మా? మరి నేను ఇద్దరు పేర్లు చెప్తున్నాను కదా, విన్నావా? కొండా సురేష్ గారు, తర్వాత చిన్నారెడ్డి గారని. అంతకుముందు వేరే పేర్లు కూడా చెప్పాను. నిన్న మొన్న ఆయన పేరు కొండ, ఆయన పేరేంటి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి కూడా చేశాము కదా. మరి నిన్న మొన్న కూర్చోవాలి కొద్దిసేపు 5 నిమిషాలు. ఆదిలాబాద్లో కూడా అక్కడ ఉన్న ఆయన కూడా ఇచ్చాం కదా. అందువల్ల అటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎప్పుడు వాళ్ళకి సముచిత స్థానం పార్టీ ఆర్గనైజేషన్లో ప్రభుత్వంలో ఇవ్వటం జరుగుతుంది. ఇది మొన్నటి వరకు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ లాంటిది కాదు. 2014 నుంచి 19 దాకా ఒక్క మహిళను కూడా మంత్రిగా చేయలేదు. దాని మీద మీరు అడగాల్సి ఉండే. 5 సంవత్సరాలు వదిలిపెట్టారు. 5 సంవత్సరాలు మొత్తం క్యాబినెట్లో ఒక్క మహిళ కూడా లేకుండా పరిపాలన చేశాడంటే అది అసలు ప్రజాప్రభుత్వం అంటారా దాన్ని? వినాలి 50% జనాభాలో 50% మహిళలు. ఏమైంది? ఇప్పుడు మేము మహిళలకు సముచిత స్థానం వచ్చిన 2వ రోజు నుంచి ఇచ్చాము కదా. ఒకళ్ళకే ఇచ్చామా? మోర్ దాన్ 1 ఇచ్చాం. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నదమ్మా. మీరు ఎప్పుడైనా చూడండి, భారతదేశానికి ప్రధానమంత్రి ఒక మహిళ. ఎన్నో రాష్ట్రాల్లో మహిళలకి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ చేసింది. చాలామంది బీసీలను ముఖ్యమంత్రులు చేసి, అంజయ్ గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. బీహార్లో చేశారు బీసీలు. బీహార్లో ఒక మైనార్టీని ముఖ్యమంత్రి చేశారు. ఇక జగజీవన్ రామ్ గారు 32 సంవత్సరాలు కంటిన్యూస్గా కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పదవుల, డిఫెన్స్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్. బీసీలకు కూడా అన్ని. అంతెందుకు మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదట మన రాష్ట్రంలో కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని యునానిమస్గా పార్లమెంట్ మన అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీలో పార్లమెంటుకు పంపించి అక్కడ పార్లమెంట్లో
మరి 9th షెడ్యూల్లో పెట్టి పంపించమంటే అది ఇంతవరకు బీజేపీ వాళ్ళు పంపించలేదు. అందువల్ల మా పార్టీ కానీ మా ముఖ్యమంత్రి కానీ, మా పార్టీ ప్రెసిడెంట్ బీసీ,